హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రం అవనివ్వండి, విడిపోయిన రాష్ట్రం అవనివ్వండి. సి ఆంధ్రప్రదేశ్ అదేనో తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే బీజేపీ తనకుగా ఎదగాలనుకునే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటికీ బీజేపీకి అలాగానే మిగులుతుందా పొత్తు రాజకీయాల వల్ల అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో పొత్తు వల్ల బీజేపీ చాలా కోల్పోయిందనేసి బీజేపీ మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి కొద్దిమంది ఓట్ షేర్ ప్రకారం బీజేపీ టీడీపీతో పొత్తులోకి రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎలా నష్టపోయిందని చెప్పే ప్రయత్నం అయితే చెప్పారు ఒకరోజు. తర్వాత విడిపోయిన రాష్ట్రంలో కూడా బీజేపీ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా పొత్తులో ఆంధ్రప్రదేశ్లో ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్గా మాత్రమే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎరీనాలో విడిపోయిన రాష్ట్రంలో ఉండేదానికైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో కొంచెం మొమెంటం వస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ బట్ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీ రోల్ ఎక్కడ అంటే టీడీపీ యాజ్ వెల్ యాజ్ జనసేన పార్టీలు రెండూ చేస్తున్నటువంటి హిందుత్వ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఆళ్ళు చేయాలనుకున్నటువంటి హిందుత్వ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, మతాధారిత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాలు టీడీపీ యాజ్ వెల్ యాజ్ జనసేన సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకెళ్ళటం వల్ల బీజేపీకి కరెక్ట్గా ఫుట్ హోల్డ్ దొరకట్లేదు మతపరమైన రాజకీయాలు చేసేదానికి. నెంబర్ 1 ఆస్పెక్ట్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సో పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైన వారాహి దీక్ష అనేసి, ప్రాయచిత దీక్ష అని, తిరుమల లడ్డు అంశంలో సనాతన ధర్మ బోర్డు కావాలనేసి అండ్ మీటింగుల్లో ఎక్కడ ఎప్పుడు ఎలా అవకాశం దొరికితే అక్కడ మతపరమైన ప్రస్తావనలు తన స్పీచెస్లో ఇన్కార్పొరేట్ చేసేసి హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక క్రుసేడర్లా పవన్ కళ్యాణ్ గారు టైమ్ అండ్ అగైన్ పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ ద కేసు చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు అంశాన్ని మొట్టమొదటిసారిగా బయటకు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తీసుకొచ్చిన తర్వాత టీటీడీ పాలక మండలిలో టీటీడీ బోర్డు టీటీడీ ఎంప్లాయీస్ విషయంలో కూడా నాన్ హిందూస్ ఎట్టి పరిస్థితుల్లో టీటీడీలో ఉండొద్దనేసి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి టెంపుల్ యొక్క శాంక్టిటీని కాపాడుతున్నామని చేసే ప్రయత్నం టైమ్ అండ్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అండ్ ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్రో హిందూ పాలిటిక్స్, హిందూ మతానికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్గా ఉండి అంతకు ముందు కంటే కూడా కొంచెం బెటర్గా హిందుత్వ సైడ్ ఇంక్లైన్ అయిపోయి బీజేపీ అడుగుజాడలో నడుస్తూ బీజేపీకి ఆ స్పేస్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు తన రీతిలో, చంద్రబాబు నాయుడు గారు తన రీతిలో ఇద్దరికిద్దరు బీజేపీతో పొత్తులో ఉంటూ బీజేపీ యొక్క పొలిటికల్ ప్లెకార్డ్ ఏదైతే ఉందో ఆ ప్లెకార్డ్ని వీళ్ళిద్దరు పట్టుకొని బీజేపీకి స్పేస్ దొరకకుండా మాత్రం చాలా సక్సెస్ఫుల్గా బీజేపీతో పొత్తులో ఉంటూ బీజేపీ వల్ల గెలిచి బీజేపీకి తీరం ద్రోహం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. యాక్చువల్గా 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీకి వచ్చినటువంటి లోక్సభ ఓట్ షేర్ చూసుకుంటే దగ్గరగా 11% వచ్చింది. అప్పుడు బీజేపీలో యాక్చువల్గా ఒక రకమైన ఒక ఎనర్జీ వచ్చింది. మళ్ళీ లాస్ట్ గ్లోరీ ఏదైతే ఉందో ఓట్ షేర్ పరంగా క్లోజ్ టు 20%. విజయవాడ లాంటి ప్రాంతాల్లో, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం కొంచెం ఉంటుంది. తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎప్పటి నుంచో ఉండటం వల్ల కొంత బీజేపీ తనగా ఎమర్జ్ అవ్వాలని అనుకుంది. ప్రయత్నంలో భాగంగానే తిరుపతి నుంచి విజయవాడ వరకు వచ్చి విజయవాడలో కేసనపల్లి దగ్గర హైందవ శంకరావం అనే ఒక మీటింగ్ని చాలా పెద్ద మొత్తంలో కండక్ట్ చేశారు ఈ విశ్వ హిందూ పరిషత్ అండ్ ఆర్ఎస్ఎస్ కలిసి. సో అయినా కానీ బీజేపీకి రావాల్సినటువంటి మైలేజ్ రాకపోయేదానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో జనసేన యాజ్ వెల్ యాజ్ టీడీపీలు ఇద్దరు చేస్తున్నటువంటి మతపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీకి రావాల్సినటువంటి స్పేస్ ఇవ్వకుండా ఆ స్పేస్ మొత్తాన్ని కూడా టీడీపీ యాజ్ వెల్ యాజ్ జనసేన తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీకి రైట్ పర్సన్ లేకపోవడం కూడా ఒక మైనస్గా మారిపోయింది. ఇప్పుడు మనం తమిళనాడు చూసుకుంటే ఒక అన్నమలై లాంటి వ్యక్తి కనిపిస్తాడు. కేరళ చూసుకుంటే ఇంకొక వ్యక్తి అక్కడ హిందుత్వ రాజకీయాలు బలంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ రాజకీయాలు తీసుకెళ్లేదానికి అక్కడ అవకాశమే లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అన్నమలై లాంటి పర్సన్ మాట్లాడి అగ్రెసివ్గా మాట్లాడి ఎజెండా రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే ఆ వేలో పబ్లిక్లోకి ఇష్యూని తీసుకెళ్ళి అగ్రెసివ్గా ఎజెండా మోసేదానికి ఇక్కడ లీడర్ లేకపోవడం పెద్ద మైనస్. ఇప్పుడు బీజేపీ లీడర్షిప్ మనం చూసుకున్నట్లయితే విడిపోయిన రాష్ట్రంని కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు, తర్వాత సోము వీర్రాజు గారు చేశారు, ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఉన్నారు. సో వీళ్ళు ఎవరు కూడా అగ్రెసివ్గా హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కొంత కన్నా లక్ష్మీనారాయణ గారు కొంత బీజేపీ ఐడియాస్కి, బీజేపీ ఐడియల్స్కి ఇన్ ఫేవర్గా కొంత పనిచేసే ప్రయత్నం చేశారు. కానీ సోము వీర్రాజు గారు బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత బీజేపీ ఆల్మోస్ట్ స్తబ్దతలోకి వెళ్ళిపోయింది. ఈ టైంలోనే మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు రావడం వల్ల ఆల్మోస్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా మిగిలిపోయిన ఉదంతం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క సాఫ్ట్ హిందూ
హిందుత్వ పాలసీస్తో పాటు డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరుగుతుందా లేదా కొంచెం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రొజెక్షన్ ఎలా ఉందంటే డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సీఈఓలో పనిచేస్తారని ఒకటి, ఇంకో పక్క టెంపుల్ శాంక్టిటీస్ని కాపాడే దాంట్లో అన్యమతస్తులందరినీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల హిందువుల్లో ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇంకో పక్క వచ్చేసి డెవలప్మెంట్ చేయకపోయినా కానీ డెవలప్మెంట్ వచ్చి 2019-2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాలకు ఒకటే డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ హిందూ మతాన్ని గురించి కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఓన్లీ వెల్ఫేర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ జరుగుతున్న దాన్ని బయటకు చెప్పుకునే ప్రయత్నం చేయలేకపోయారు. నెంబర్ 1. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది డెవలప్మెంట్ జరుగుతుంది తక్కువ, బయట చెప్పుకునేది ఎక్కువ. అట్ ద సేమ్ టైం ఒక పక్క ఇది చేస్తారు, రెండో పక్క మతాన్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 100% వెనకబడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మత ప్రస్తావన అనేది ఎక్కడ లేకుండా తన 5 సంవత్సరాలు రాజకీయం చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా హిందూ సమాజంలో కొంత వైసీపీకి దూరం జరిగిన మాట మాత్రం నిజం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వక్ఫ్ అమెండ్మెంట్ విషయంలో కూడా టీడీపీ వర్సెస్ జనసేన టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ బీజేపీ ఎక్కడా కనపడట్లా. దేశవ్యాప్తంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి బీజేపీ చాలా విస్తృతంగా చాలా అగ్రెసివ్గా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ యుద్ధం కంప్లీట్గా అగైన్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. టీడీపీ చెప్తుంది, వైసీపీ చెప్తుంది. వైసీపీ వెళ్తే ఆల్మోస్ట్ సుప్రీంకోర్టులో కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్కి అగెన్స్ట్గా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసేదానికి కూడా ముందుకు వచ్చింది. సో ఈ రకంగా మతపరమైన అంశాలలో రాజకీయాలు వచ్చేసరికి టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరెవరు రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి అసలు రోల్ లేకుండా చేసేసి బీజేపీకి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫుట్ హోల్డ్ దొరకకుండా చేసే ప్రయత్నం మాత్రం 3 పార్టీలు ఫర్ దట్ మ్యాటర్ వైసీపీ కూడా బీజేపీకి మతపరమైన అంశాలు వచ్చేసరికి వైసీపీ స్టాన్స్ చాలా క్లియర్గా సెక్యులర్ భావాలతో కూడుకున్నటువంటి స్టాన్స్ తీసుకుని బీజేపీకి అగ్నెస్ట్కి వెళ్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ యాజ్ వెల్ జనసేన ఇద్దరు బీజేపీ యొక్క స్పేస్ని ఆక్యుపై చేసుకుని బీజేపీకి ప్లేస్ లేకుండా చేస్తున్న ఉదంతం ఏదైతే ఉందో ఈ రకంగా చూసి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్వయంగా ఎదగాలి అనే ఒక కళను మాత్రం కలగానే మిగిల్చే ప్రయత్నం 3 పార్టీలు చాలా సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అండ్ బీజేపీ యొక్క కోర్ ఎజెండాని ముందుకు తీసుకెళ్లే విషయంలో మాత్రం బీజేపీకి ప్రాపర్ లీడర్ దొరకపోవడం మాత్రం చాలా పెద్ద మైనస్గా చూడాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అది ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఒక యోగి ఆదిత్యనాథ్ ఉంటారు, మహారాష్ట్ర తీసుకుంటే మనకు ఫడ్నవీస్ ఉంటారు, అన్నమలై తమిళనాడు నుంచి ఉన్నారు. తర్వాత ఇప్పుడు బీజేపీ వేరే పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినప్పటికీ మనకు సువేందు అధికారి అనే వ్యక్తి అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి అగ్రెసివ్ హిందుత్వ ఎజెండా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్లో దొరకపోవడం బీజేపీకి చాలా పెద్ద మైనస్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు మనం చూసుకున్నట్లయితే 1980s నుంచి బైపోలార్ ఆల్మోస్ట్ 2-3 కులాలుగా విడిపోయి జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. మిగిలిన కమ్యూనిటీస్ ఏమున్నా ఈ 2 రూలింగ్ కులాలకి 2 రూలింగ్ కమ్యూనిటీస్కి సపోర్టింగ్ రోల్ ప్లే చేయడమే తప్ప ఈ కులాల నుంచి పొలిటికల్ అవుట్ఫిట్ లేకపోవడం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 1980s అంటే 1983లో టీడీపీ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ బైపోలార్స్ 1980 నుంచి 2004 వరకు ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా జరిగింది. అండ్ 2009 కొంచెం ట్రయాంగులర్ కంటెస్ట్ కనిపించింది. మనకు ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత ఒక్క ఎలక్షన్తో ఆ పార్టీ సబ్సైడ్ అయిపోయింది. అండ్ విడిపోయిన రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే 2014 నుంచి మనం చూసుకుంటే 2014లో ఎన్డీఏ వర్సెస్ వైసీపీ జరిగింది. 2019 జనసేన బీజేపీలు టీడీపీలు సపరేట్గా పోటీ చేసినట్టు 2019 పొలిటికల్ కంటెస్ట్ కంప్లీట్లీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీగా జరిగింది. అండ్ జనసేన యాజ్ వెల్ యాజ్ బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆల్మోస్ట్ నామినల్ ప్లేయర్స్గా కంటే కూడా చిన్న స్థాయికి దిగజారు చేశారు పొలిటికల్ వాళ్ళని. సో 2019 ఎలక్షన్ అగైన్ ఇట్ వాజ్ కంప్లీట్లీ ఏ బైపోలార్ కంటెస్ట్. అండ్ 2024 చూసుకుంటే అగైన్ ఇట్ వాజ్ వైసీపీ వర్సెస్ ఎన్డీఏ, అగైన్ ఇట్ ఈస్ బైపోలార్. సో ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్గా ఎవరైనా ఎమర్జ్ అవ్వాలి అంటే ఆ స్పేస్ 1980s నుంచి కానీ మనం పొలిటికల్ డెవలప్మెంట్స్ నోటీస్ చేసుకుంటూ వస్తే థర్డ్ పొలిటికల్ పార్టీ ఒక ఫోర్స్గా ఎమర్జ్ అయ్యేదానికి మాత్రం స్పేస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడాలి రాబోయే రోజుల్లో ఈ బైపోలార్ కంటెస్ట్ మారే ట్రయాంగులర్ కంటెస్ట్గా మారేదానికి ఏదైనా ఆస్కారం ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు తమిళనాడులో మొన్నటి వరకు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేనే ఉండింది. కాంగ్రెస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పొజిషన్కి వెళ్ళిపోయింది.
అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పటికీ బైపోలార్ పాలిటిక్సే ఉంటాయా, లేకపోతే థర్డ్ ఫోర్స్గా ఎవరైనా బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ ఎమర్జ్ అయ్యేదానికి ఎవరైనా చేస్తారా? ఒకటి మాత్రం చాలా క్లియర్, ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఫోర్స్గా ఒక పార్టీ ఎమర్జ్ అవ్వాలి అంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీస్గా ఉన్నటువంటి టీడీపీ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ ఈ పార్టీలో ఏదో పార్టీ వీక్ అయితే మాత్రమే ఇంకో పార్టీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా కాని పక్షంలో ట్రయాంగులర్ కంటెస్ట్గా ట్రయాంగులర్ ఫోర్స్గా ఒక పార్టీ ఎమర్జ్ అవ్వాలంటే మాత్రం ఆ పార్టీ చేయాల్సినటువంటి పనులు చాలా చాలా హెర్క్యూలియన్ టాస్క్లు ఉన్నాయి ఆ పార్టీ ముందు. ఏ పార్టీ బీజేపీ ఎమర్జ్ అవ్వాలన్నా, జనసేన ఎమర్జ్ అవ్వాలన్నా, ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ లాస్ట్ గ్లోరీని రివైవ్ చేసుకొని ముందుకు రావాలనుకున్నా కానీ ఈ మూడు పార్టీలకు ఇప్పుడు స్కోప్ ఉంది థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీగా ఎమర్జ్ అయ్యేదానికి. సో ఆ థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీగా ఎమర్జ్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో వ్యాక్యూమ్ లేదంటే ఎస్ అబ్సల్యూట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని క్యాపిటలైజ్ చేసుకునే అంత లీడర్షిప్ ఉందంటే ఆ లీడర్షిప్ లేదు. ఆ లీడర్షిప్ రాగలిగితే మాత్రం డెఫినెట్గా థర్డ్ ఆల్టర్నేటివ్కి మాత్రం ఆంధ్రప్రదేశ్లో స్కోప్ ఉంది. 1980s నుంచి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ రాకుండా కొన్ని శక్తులు ఎదుర్కొన్న మాట నిజం. కానీ ఎదిగేదానికి స్కోప్ ఉందంటే స్కోప్ ఉంది. దానికి డిటర్మైన్డ్ లీడర్షిప్ ఉంటే మాత్రం పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ బీజేపీ మాత్రం తను అనుకున్నటువంటి కళ నెరవేర్చాలి అంటే మాత్రం లీడర్షిప్ని ప్రాపర్ లీడర్షిప్ని మాత్రం ఎత్తుక్కోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. థ్యాంక్ యూ.